హాయ్ అండి. న్యూ ఇయర్ రోజు రెండో ప్లేస్ కూడా వెళ్ళాము మత్స్యనారాయణ టెంపుల్‌కి. అది చాలామంది అంటూ ఉంటారు గదా! కొత్త సంవత్సరం రోజు ఏదైనా ఒక మంచి పని జేస్తే అదే రిపీట్ అవుతుంది అని చెప్పి, మేమైతే గుడికెళ్తున్నాము. అంటే సంవత్సరం రోజులు బాగా జరగాలని చెప్పి దేవుడిని కోరుకుందామని చెప్పి. నేను కూడా ఈ సెంటిమెంట్ ఫాలో అవుతా అనమాట. ఎందుకంటే సంవత్సరం ఫస్ట్ రోజు ఏదన్నా చేశామంటే అదే పని రిపీట్ అవుతుంది అని చెప్పి. న్యూ ఇయర్ కాబట్టి చాలా మందున్నారు. జనాలైతే ఫుల్లుగున్నారు. అసలు బైకులు పెట్టడానికి కూడా ప్లేస్ లేదు. ఎందుకంటే బీచ్ పక్కనే ఉంటుంది. జస్ట్ 100 మీటర్సే బీచ్‌కి ఈ టెంపుల్. ఈ టెంపుల్ చాలా ఫేమస్ ఇక్కడ. ఎందుకంటే పైన గోపురం ఉండదు. 4 స్తంభాల్లాగే ఉండి దేవుడుంటాడు. నారాయణుడు చేప అవతారంలో ఉంటాడనమాట. అందుకే అంత స్పెషల్. ఇండియాలోనే ఫస్ట్ ఓపెన్ టెంపుల్ అనమాట ఇది. అందుకే అంత ఫేమస్ అయిపోయింది. స్టార్టింగే చూశారు కదా జనాలు ఫుల్‌గా ఉన్నారు. పిల్లలతో నడవడానికి కూడా చాలా కష్టంగా ఉంది. మనం ఎంట్రన్స్ లోనే లెఫ్ట్ సైడ్ మన కాళ్ళు కడుక్కోవడానికి ట్యాప్స్ కూడా ఉన్నాయి. లోపలికి వెళ్ళిన తర్వాత ఎంట్రన్స్ లోనే మనకి వినాయకుని విగ్రహం ఉందండి. ఫస్ట్ మనము అక్కడ దర్శనం చేసుకొని తర్వాత మెయిన్ టెంపుల్ లోకి వెళ్ళాలి. మనము మెయిన్ టెంపుల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడే 2 విగ్రహాలు ఉంటాయి. నారాయణ టెంపుల్లే, అంటే చిన్న విగ్రహం, పెద్ద విగ్రహం 2 దర్శనం చేసుకొని చాలా మంది కిందికి వచ్చేస్తున్నారు. తర్వాత ఇంకా మిగిలిన విగ్రహాలన్నీ చూసి ఇక్కడే మనకి ఆంజనేయ స్వామి, శివుడు, అలాగే నవగ్రహాలు అన్నీ ఉన్నాయన్నమాట. ఇంకొక స్పెషల్ థింగ్ కూడా ఉంది. పిల్లలకి మాత్రమే అలో చేస్తారు. అది కూడా టెంపులే అనమాట. చిన్న టెంపుల్ లాగా ఉంది. ఓన్లీ పిల్లలు మాత్రమే వెళ్ళాలి, పెద్దవాళ్ళు వెళ్ళకూడదంట. ఇప్పుడు చూపిస్తాను అది కూడా మీకు. మీరు కూడా చూశారు కదా, విగ్రహం చాలా పెద్దగా ఉంది. ఇక్కడ అంతా చేప అవతారంలో ఉందన్నమాట. అంటే వాటర్లో నించోబెట్టారు విగ్రహాన్ని. ఆ వాటర్లో చాలా మంది డబ్బులు వేస్తున్నారు. కొబ్బరికాయ ఏమీ కొట్టలేదు, అందరూ పూలే పెడుతున్నారు అనమాట. మా దర్శనం అయిపోయి మొత్తం గుడి చుట్టూ తిరిగేసి ఒక రౌండ్ వేసి ఇక్కడైతే పిల్లల టెంపుల్ దగ్గరికి వచ్చాము. ఇక్కడ మనకైతే అలో లేదు, ఓన్లీ చూడడం వరకే. కిడ్స్ మాత్రం అలో ఉంది, వాళ్ళు వెళ్తున్నారు లోపలికి. ఇక్కడ కూడా చాలా విగ్రహాలు ఉన్నాయన్నమాట. ఓన్లీ స్పెషల్ గా పిల్లల కోసమే డిజైన్ చేశారు. చాలా బాగుంది కదా ఈ ప్లేస్. చూడండి మీరు కూడా. బాగా నచ్చింది అసలు ఈ టెంపులే నాకైతే చాలా బాగా నచ్చింది. బీచ్ పక్కనే ఉండటము, బీచ్ అయితే చాలా బాగా కనిపిస్తుంది. డే టైమ్ లో మేబీ కనిపిస్తుందేమో. ఇక్కడ మనకి ఒక స్టాల్ ఉందన్నమాట. పిల్లలకి బుక్స్, అంటే మనం ఈ కథల బుక్లు, దేవుడి బుక్లు ఇవన్నీ కూడా అమ్ముతూ ఉంటారండి. ఇందాక చూపించాను కదా, లెఫ్ట్ సైడ్ ఒక షాప్ లాగా ఉంది. అక్కడికి వెళ్ళి మనము ఏవైనా బుక్స్ కావాలి అనుకుంటే పర్చేస్ చేసుకోవచ్చు. ఇక్కడ పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారండి. చాలా బాగున్నాయి విగ్రహాలు అయితే. నాకు చాలా బాగా నచ్చింది. బేసికల్ గా నేను చాలా తక్కువ టెంపుల్స్ కి వెళ్ళటం. నాకు ఈ టెంపుల్ కి వచ్చిన తర్వాత నాకు అసలు వెళ్ళాలనిపించలేదు. కానీ డే టైమ్ లో వస్తాను, అప్పుడైతే ఎక్కువసేపు మనం స్పెండ్ చేయొచ్చు కదా. అలాగే మనం బీచ్ కూడా వెళ్ళి కాసేపు ఉండి వెళ్ళొచ్చు అనమాట. ఎక్కువ టెంపుల్స్ కి వెళ్ళే వాళ్ళకి, విజిట్ చేయాలి అనుకునే వాళ్ళకి ఇది ఒక బెస్ట్ టెంపుల్ అండి. మీకు బాగా నచ్చుతుంది. ఇంకొక థింగ్ ఏంటంటే, అందరూ చాలా మంది అంటూ ఉంటారు కదా, మనం టెంపుల్ కి వెళ్ళిన తర్వాత కాళ్ళు కడుక్కొని లోపలికి రాకూడదు అని చెప్పేసి. ప్రతి ఒక్కరు టెంపుల్ లోకి వెళ్ళిన ప్రతి ఒక్కరు అండి బీచ్ కి వెళ్ళి కాళ్ళు తడుపుకొని ఇంటికి వెళ్తున్నారు. మరి మనకి విగ్రహం దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా రైట్ సైడ్ నుంచి మనకి ఆంజనేయ స్వామి, శివుడు, నవగ్రహాలు అన్ని ఉంటాయి. అలా మొత్తం విజిట్ చేసుకుంటూ ఇలా లెఫ్ట్ సైడ్ కి వచ్చేసి పిల్లల సెక్షన్ కి వచ్చిన తర్వాత బయటకు వచ్చేయటం. ఇప్పుడు 8:30 అయింది, అయినా క్రౌడ్ తగ్గలేదు. ఫుల్ గా వస్తున్నారు, వెళ్తున్నారు. ఇప్పుడైతే మేము బీచ్ కి వెళ్తున్నాము. సరే, పిల్లలు రోజు అడుగుతున్నారు బీచ్ కి వెళ్దాం అని చెప్పేసి. నైట్ టైం అయిందన్నా వినలేదు వాళ్ళు. సరే, కాసేపు వాళ్ళని అట్లా తిప్పుకొని మళ్ళీ వచ్చేద్దాం. క్రౌడ్ అయితే మామూలుగా లేదు. ఎంత చెత్త చేసి పెట్టారండి బీచ్ ని. ఎంత దరిద్రంగా ఉందంటే కాళ్ళకి ఏం తగులుతున్నాయో కూడా అర్థం కావట్లేదు. తాగిన బాటిల్స్ అంటే. కాకపోతే మెరీనా బీచ్ తో పోలిస్తే ఇది ఫ్లాట్ గా ఉంది బీచ్. మెరీనా బీచ్ అయితే కొంచెం గుంతగా ఉంటుంది, కొంచెం లోతు ఎక్కువ అనిపిస్తుంది నాకు. ఇది కొంచెం ఫ్లాట్ గా ఉంది కాబట్టి బాగుంది. కాసేపు ఎంజాయ్ చేసి వచ్చేసాం మేమైతే.
మా పిల్లలు ఫస్ట్ టైమ్ కామ్‌గా ఆడుకుంటున్నారు గోల చేయకుండా. లేదంటే బీచ్‌కి రాంగానే నాకది గావాలి, ఇది గావాలి, అది తీసిచ్చి, ఇది తీసిచ్చి అని ఏడుస్తూ ఉంటారు. ఇప్పుడే గదా నేను మా పిల్లలు మంచివాళ్ళని అనుకుంటున్నాను. అప్పుడే అంటున్నారు, "నువ్వు బొమ్మలంటే ఎలాగో తీపియవు. కనీసం గోలి సోడైనా తీపిచ్చు" అంటున్నారు. ఈ బొరుగుల మిక్చర్ ఎంత దరిద్రంగా ఉందంటే అస్సలు తినలేకపోయాను నేను. నేను తినలేక మా వారికి ఇచ్చాను. తింటారేమో అని చెప్పి నాకు గూడా వద్దు ఇదేంది ఇంత చండాలంగా ఉందని చెప్పి పక్కన పడేసారు. ఆయన నచ్చలేదంట. అదేంటి అంత చండాలంగా ఉంటే మీ వారికిస్తే మీ వారు ఎలా తింటారు అని అనుకుంటున్నారు కదా! కానీ మా వారికి ఒక్కోసారి నచ్చుతుందనమాట. నాకు నచ్చనివి ఆయనకు నచ్చుతాయి. ఆయనకు నచ్చనివి నాకు కూడా ఇంకా మేమైతే బీచ్‌లో నుంచి బయటికొచ్చేసి ఇంక బైక్ తీస్తూ ఉండంగా ఈ బ్రేస్‌లైట్ అతను కనిపించారు. బ్రేస్‌లైట్ చేస్తూ ఉన్నారనమాట. మా నలుగురు పేర్లు ఇచ్చి బ్రేస్‌లైట్ అయితే చేపించుకున్నాము. మనకు లేడీస్‌కి చాలా ఇష్టం కదా! షాపింగ్ అంటే నాకేదో అసంతృప్తిగా ఉంటుందండి. బయటికెళ్ళి ఇలా ప్లేసెస్‌కి వెళ్ళినప్పుడు షాపింగ్ చేయకపోతే బ్రేస్‌లైట్ అయితే బాగా చేసాడు. మొత్తానికి మా న్యూ ఇయర్ ఇలా గడిచేసిందనమాట. ఈ సంవత్సరం మాత్రం చాలా బాగా అనిపించింది నాకైతే. ఫస్ట్ 2 ప్లేసెస్‌కి వెళ్ళాం. దక్షిణ చిత్ర అలాగే ఇక్కడికి కూడా వచ్చాము. నాకు చాలా మంచిగా అనిపించింది. మా వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేసి లైక్ చేసి చెప్పండి. బాయ్.